హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పేలాల పిండి చేసుకుంటున్నాం. ఇంట్లోనే హోమ్ మేడ్ పేలాల పిండి. దానికి బియ్యం తీసుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. బియ్యం కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, చూడండి. కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం బియ్యంని. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకున్నాం. ఒక 2 వేలుక్కాయలు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఈ బియ్యం కూడా దాంట్లోనే పోసేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లోకి పోసుకుందామా. మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బెల్లం కూడా వేసుకున్నాము. మనం బియ్యము, పుట్నాల పప్పు, 2 వేలుక్కాయ, బెల్లం వేసుకున్నాం కదా. ఇప్పుడు రెడీగా ఉంది. ఇది మిక్సీ పట్టుకుందాం. మన ఇష్టం అనమాట. మెత్తగన్నా పట్టుకోవచ్చు, మామూలుగా పొడి పొడిగా అయినా పట్టుకోవచ్చు, వక్కలు ముక్కలుగా అయినా. నేను ఒక మాదిరిగా మిక్సీ పట్టాను. మనకి పేలాల పిండి రెడీ అయిపోయింది. నేను బౌల్లో తీసుకుంటున్నాను, ప్రసాదం కింద పెట్టుకోవడానికి దేవుడికి. చూసారు కదా, ఇలా బౌల్లో తీసుకున్నాను అనమాట. పేలాల పిండి, హోమ్ మేడ్ పేలాల పిండి కంపల్సరీ తొలి ఏకాదశికి చేయాలండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం. ఈజీ సింపుల్ మెథడ్ నేను చూపించాను కదా, అలాగే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం మనం వెళ్ళి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయటం మర్చిపోకండి.